కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఈ కాన్స్టిట్యున్సీలో 3,500 ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. నేను 15 రోజుల క్రితం వచ్చినప్పుడు కలెక్టర్ గారు చెప్పినారు, సార్ 600 ఇల్లు వరకు బేస్మెంట్ కట్టుకొని ₹1,00,000 తీసుకోవడం జరిగింది. ఈ 15 రోజులనే ఇంకొక 700 మంది బేస్మెంట్ వరకు కట్టుకొని 1,300 మంది మొత్తం కూడా ₹1,00,000 తీసుకోవడం జరిగింది. చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అందరికీ ఇల్లు కావాలి చాలా ఆశతో ఉండే, కానీ మనందరికీ ఇల్లులు ఇస్తానని చెప్పి ఇయ్యలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ₹1,00,000 కోట్ల అక్కడ వృధా చేసాం. ఒక్క బొట్టు నీళ్లు రాలే. కానీ ఆ ప్రాజెక్ట్ వలన నిధులు లేకుంటే అదే నిధులు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు పడితే అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 10 సంవత్సరాలలో ఇల్లు వచ్చేది. కానీ మోసం చేసిండు కేసీఆర్. ఆ మోసాన్ని తిప్పికొట్టడానికే రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండ్రో అందరికీ, మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలని చెప్పి కంకణం కట్టుకొని ఈ ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తము సుమారు ఈ టర్మ్ అయ్యే వరకు ఇంకా 3 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మంచిగా చప్పట్లు కొట్టాలి కదమ్మా. ఇల్లులు వస్తుంటే కూడా చప్పట్లు కొట్టకుండా ఎట్లా? మంచిగా గట్టిగా కొట్టాలి చప్పట్లు. అన్నీ వస్తాయమ్మా. వచ్చిన ఇల్లు ఏమైనా అవకతవకలు ఉంటే క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇల్లు ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు యాక్సెస్ చేసిన తర్వాత అది ఇట్లనే ఉంటుంది. కొందరు బీద ప్రజలకు మొదలు వస్తాయి, తర్వాత నెక్స్ట్ లాట్లో కూడా అందరికీ వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లుతో పాటు మనకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, అవునా కదా? మహిళలు ట్రావెల్ చేయడానికే బస్సు ఫ్రీ. విన్నారా? ఎక్కడన్నా డాక్టర్ దగ్గర పోదామనుకుంటే 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ. మనకు విద్య కోసం కూడా ఈ చెన్నూరు నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా మంచి విద్య ఉండాలని చెప్పి ఈ ప్రైమరీ స్కూల్ కూడా మన పిల్లలు చదువుకోనికి కూడా ఇది ప్రారంభం. అందరూ కూడా విద్య కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకునేది అవసరం లేదు. సరే, భోజనం చేయాలి. మీరు అందరు ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే, అవునా కదా? కానీ ఇప్పుడు సన్న బియ్యం వస్తుందా లేదా? అన్ని చోట్ల కూడా పోయినప్పుడు అందరు ఇదే అంటున్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. అక్కడ పోయినప్పుడు కూడా సార్ సన్న బియ్యం చాలా బాగున్నాయి, మేము అందరం సన్న బియ్యమే తింటున్నాము, మా పిల్లలు మంచిగా తింటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు అని చెప్పి చాలామంది తల్లులు వచ్చి చెప్పడం జరిగింది. అయితే మంచి విషయమే కదా. ఇంటింటికి నల్ల స్కీమ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అన్ని చోట్ల ఎక్కడైతే నాలీళ్ళు బాగాలేవో అక్కడ నాలీళ్ళు పెట్టడం జరిగింది. సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు. ఇంకొక 20-30 కోట్ల పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా త్వరగా మీరు టెండర్ పిలిచి ఈ ప్రారంభం చేయాలి. తర్వాత మన ఆర్కేపీలో ఇక్కడ వైకుంఠ ధామం కావాలి అని చెప్తే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పని కూడా ఇక్కడ ప్రారంభం షురు అయింది. అంటే 2 వైకుంఠ ధామం మన కేతాన్పల్లిలో, ఒకటి ఇటు సైడు, ఒకటి గదరాయుడు సైడ్లో కొంచెం ల్యాండ్ కోసం ప్రాబ్లం ఉన్నట్టున్నది. అది త్వరలోనే అది కూడా దాన్ని క్లియర్ చేసి అది కూడా వైకుంఠ ధామంని కూడా త్వరలోనే కట్టాలని చెప్పి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరికీ, ఎందుకంటే వచ్చే వర్షాకాలంలో అన్ని చోట్ల నీళ్ళు ఉంటాయి, మన్ని దోమలు ఉంటాయి. దోమలు గుట్టి మనకు డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా వస్తున్నాయి. చాలా ఖర్చులు పెట్టుకుంటున్నారు. అంటే ఇవన్నీ సరిదిద్దాలంటే మనకు మంచి నాలీలు అవసరం. అందు గురించి నేను కమిషనర్ గారు చెప్పిన టాప్ ప్రయారిటీగా ఈ నాలీలో తీసుకోండి, సీసీ రోడ్లు తీసుకోవడం అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మీకు నిజంగా ఇంకేమైనా అవసరం ఉంటే మీరు ఎప్పుడు నేను తిరుగుతున్నా ఇక్కడ మంత్రి అయినప్పటికీ కూడా 2 రోజులు నేను ఇక్కడ చెన్నూరు నియోజకవర్గానికి వచ్చి ప్రజలతో కలిసి మీరు ఏంది సమస్యలు అని చెప్పి కూడా కనుక్కోవడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మీ విషయాలు, మీ సమస్యలు కూడా ఆ లీడర్లకు చెప్పండి, వారు నాకు చెప్తారు. నేను వచ్చి నెక్స్ట్ విజిట్లో మీకు ఏదో ఒక సమాధానం చెప్తామని చెప్తూ మీరు ఇట్లనే మాకు ఎట్లయితే నాకైతే గెలిపించారో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మీరు సహకరించాలని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.